హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫిజికల్ సైన్స్ క్లాసెస్. ఈరోజు మనం ఫిజికల్ సైన్స్ మెథడాలజీ అంటే విజ్ఞాన శాస్త్ర అధ్యయన పద్ధతులు, బోధనా శాస్త్రము, భౌతిక రసాయన శాస్త్ర అధ్యయన పద్ధతులు వీటి గురించి మన ఛానల్లో కంప్లీట్గా తెలుసుకుంటాము. అయితే ఎవరైతే డిఎస్సి ఆస్పిరెంట్స్ ఏపీ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా లేదు గురుకుల ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో టీజీటీ పీజీటీ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళందరికీ ఫిజికల్ సైన్స్ రాసే ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఫిజికల్ సైన్స్ మెథడాలజీ ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే, చదివి తీరాల్సిందే. ఎందుకంటే పీజీటీ వాళ్ళకైతే ఫిజికల్ సైన్స్ మెథడాలజీ నుంచి 100 మార్క్స్ వస్తాయి. 100 మార్క్స్ పేపర్ ఉంటుంది. సపరేట్గా మెథడాలజీకి సెకండ్ పేపర్ ఉంటుంది, అది 100 మార్క్స్ ఉంటుంది. అదే డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో ఏపీ వాళ్ళకైతేనేమో 20 మార్క్స్కి మెథడాలజీ ఉంటుంది, తెలంగాణ వాళ్ళకైతే 16 మార్క్స్కి మెథడాలజీ ఉంటుంది. సో చూడండి, అంటే మనం కంటెంట్తో పాటు మెథడాలజీ మీద కూడా ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అంటే ఇది కూడా అంత ఇంపార్టెంట్ ఉంది. సో అందుకే మెథడాలజీ మీద క్లాసెస్ చేయడం జరుగుతుంది. సో ఏపీ వాళ్ళకి 20 మార్క్స్ వస్తాయి కాబట్టి అంటే టోటల్ 40 బిట్స్ వస్తాయండి. ఒక్కొక్క బిట్కి హాఫ్ మార్క్ ఉంటుంది. సో టోటల్ 20 మార్క్స్ వస్తాయి. తెలంగాణ వాళ్ళకి వచ్చేసి టోటల్ 32 బిట్స్ వస్తాయి. ఒక్కొక్క క్వశ్చన్కి హాఫ్ మార్క్ ఉంటుంది కాబట్టి టోటల్ 16 మార్క్స్ ఉంటాయి. ఇంకా పీజీటీ టీజీటీ పేపర్స్ అయితే కంప్లీట్గా 100 మార్క్స్కి 100 బిట్స్ వస్తాయి. ఒక పేపర్ మెథడాలజీకే ఉంటుంది. సో అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. సో అలాంటి మెథడాలజీలో టోటల్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి అంటే చాలా తక్కువే ఉన్నాయండి. టోటల్ 10 యూనిట్స్ ఉంటాయి. ఈ ఫిజికల్ సైన్స్ మెథడాలజీలో టోటల్ 10 యూనిట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ అనేది విజ్ఞాన శాస్త్ర స్వభావం. ఇందులో విజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి, విజ్ఞాన శాస్త్ర స్వభావం ఏంటి, వైజ్ఞానిక పద్ధతి ఏంటి, విజ్ఞాన శాస్త్రం ఎలా పనిచేస్తుంది, ఒక వివరణ. సో దీని గురించి మొత్తం ఒక ఫస్ట్ యూనిట్లో నేర్చుకుంటాము. ఈ యూనిట్ నుంచి మనకి డిఎస్సి వాళ్ళకైతే 1.5 మార్క్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే 1 మార్క్ వస్తుంది. సో సెకండ్ వన్ వచ్చేసి విజ్ఞాన శాస్త్రం సమాజం. సో ఇందులో మనకి భౌతిక రసాయన శాస్త్రాలు అది సమాజానికి ఎలా రిలేట్ అయ్యి ఉంది, భౌతిక రసాయన శాస్త్రాలు, పర్యావరణం, విజ్ఞాన శాస్త్ర బోధన, విజ్ఞాన శాస్త్ర చరిత్ర గురించి బోధించవలసిన ఆవశ్యకత, ప్రాముఖ్యత, విజ్ఞాన శాస్త్రవేత్తల సేవలు. సో వీటన్నిటి గురించి మనం సెకండ్ యూనిట్లో చదువుకుంటామండి. సో సెకండ్ యూనిట్ నుంచి కూడా మనకి 1 మార్క్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఒక్కొక్కసారి 2 మార్క్స్ కూడా వస్తాయి. ఎందుకంటే శాస్త్రవేత్తల గురించి ఇందులోనే నేర్చుకుంటాం. ఏ శాస్త్రవేత్తల గురించి అయినా అడిగే ఛాన్సెస్ ఉంటుంది. అంటే శాస్త్రవేత్తలు ఏ దేశ శాస్త్రవేత్తలు, వాళ్ళు వాళ్ళకి ఎటువంటి అవార్డ్స్ వచ్చాయి, తర్వాత వాళ్ళు ఏ బుక్స్ రాశారు అనేది దీనిలో మనం తెలుసుకుంటాం. కాబట్టి నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి భౌతిక రసాయన శాస్త్ర అభ్యసన ఉద్దేశాలు. సో థర్డ్ యూనిట్లో భౌతిక రసాయన శాస్త్ర అభ్యసన ఉద్దేశాల గురించి నేర్చుకుంటాము. ఇందులో సైన్స్ అభ్యసన లక్ష్యాలు ఏంటి, అభ్యసన అంటే లెర్నింగ్ అండి, లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్, లక్ష్యాలంటే ఆబ్జెక్టివ్స్, లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటి, సైన్స్ ద్వారా జ్ఞానం అవగాహన కలిగించడం, సైన్స్లో ప్రక్రియ నైపుణ్యాలను పెంపొందించడం, శాస్త్రీయ అభిరుచి వైఖరులను అభివృద్ధి చేయడం, పిల్లల్లో సహజమైన ఆసక్తి, సృజనాత్మకత, సౌందర్యాత్మక స్పృహ కలిగించడం, ఆసక్తి పెంపొందించడం, భౌతిక రసాయన శాస్త్ర అధ్యయనం, ప్రకృతి పర్యావరణం, సాంకేతికత, సమాజం, సైన్స్ బోధన ద్వారా విలువలు పెంపొందించడం, సమస్య పరిష్కార నైపుణ్యాల అభివృద్ధి. ఈ టాపిక్స్ అన్నిటినీ మనం థర్డ్ యూనిట్లో నేర్చుకుంటాము. సో ఫోర్త్ యూనిట్ భౌతిక రసాయన శాస్త్ర అభ్యసన లక్ష్యాలు. ఫోర్త్ యూనిట్లో భౌతిక రసాయన శాస్త్ర అభ్యసన లక్ష్యాల గురించి నేర్చుకుంటాం. ఆబ్జెక్టివ్స్, లక్ష్యాల అర్థము, ప్రాముఖ్యత, అభ్యసన లక్ష్యాలు, వాటి నిర్మాణము, ఆండర్సన్ క్రత్వేల్ విద్యా లక్ష్యాల వర్గీకరణ, అభ్యసన లక్ష్యాలను రాయడం అంటే సంజ్ఞానాత్మక ప్రక్రియ పరిమాణం, ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాల స్థాయిలో అభ్యసన లక్ష్యాలు, ఉదాహరణలు, నిర్మాణాత్మక దృక్కోణంలో అభ్యసన లక్ష్యాలు, విద్యా ప్రమాణాలు. సో ఈ టాపిక్స్ అన్నిటినీ కూడా ఫోర్త్ యూనిట్లో మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఫిఫ్త్ యూనిట్ వచ్చేసి భౌతిక రసాయన శాస్త్రాలు, బోధనా శాస్త్ర దృక్పథంలో మార్పు, బోధనా శాస్త్ర దృక్పథంలో మార్పు, సైన్స్ అభ్యసనంలో ప్రజాస్వామిక భావనలు, బోధనా శాస్త్రంలో మార్పు, బోధనాభ్యసన అనుభవాల ప్రణాళిక, సమ్మిళితం,
విషయ సహిత బోధనా పద్ధతి, విషయ సహిత బోధనా పద్ధతి సోపానాలు, బోధనా శాస్త్ర విశ్లేషణ, విషయం, బోధనా నైపుణ్యాలు. సో ఈ టాపిక్స్ అన్నిటిని కూడా మనం 5th యూనిట్లో నేర్చుకుంటాము. నెక్స్ట్ 6th యూనిట్ భౌతిక రసాయన శాస్త్ర పాఠ్య ప్రణాళిక. ఇందులో పాఠ్య ప్రణాళిక అభివృద్ధి చరిత్ర, పాఠ్య ప్రణాళిక చట్రం, పాఠ్య ప్రణాళిక పాఠ్యక్రమం, పాఠ్య ప్రణాళిక అభివృద్ధిలో మార్పు, స్వభావం, దిశ, విజ్ఞాన శాస్త్ర పాఠ్య ప్రణాళికపై NCF 2005, APSCF 2011 చేసిన ప్రతిపాదనలు, విజ్ఞాన శాస్త్ర పాఠ్య ప్రణాళిక పాఠ్యక్రమం పోకడలు, పాఠ్య పుస్తకం నుంచి బోధనా అభ్యసన సామగ్రికి పరివర్తనం, విజ్ఞాన శాస్త్ర వనరులు, ఎడ్గర్ డేల్ అభ్యసన అనుభవాల శంకువు, పాఠ్య ప్రణాళిక నిర్మాతగా ఉపాధ్యాయుడు. సో 6th యూనిట్లో ఈ టాపిక్స్ అన్నిటిని మనం నేర్చుకోవడం జరుగుతుంది. 7th యూనిట్ భౌతిక రసాయన శాస్త్ర బోధన అభ్యసన ఉపగమాలు వ్యూహాలు. 1950 నుండి 1980 వరకు చోటు చేసుకున్న మార్పులు, 1980 తరువాత వచ్చిన మార్పులు, భౌతిక రసాయన శాస్త్ర అభ్యసన ఉపగమాలు వ్యూహాలు, నిర్మాణాత్మక ఉపగమం, 5E లెర్నింగ్ అంటే 5E నమూనా, 5E లెర్నింగ్ నమూనా అభ్యసన నమూనాలు, సహభాగిత అభ్యసన ఉపగమం, సమస్య పరిష్కార ఉపగమం, భావనా చిత్రం, అనుభవాత్మక అభ్యసనం. నెక్స్ట్ 8వ యూనిట్ సహజ వనరులు పాఠశాల ప్రయోగశాల. సో ఈ యూనిట్లో సమీప పరిసరాల్లోని అభ్యసన వనరులు, సమాజ వనరుల వినియోగం, అభ్యసన వనరులను సమీకరించడం, వివిధ వస్తువులను మార్చి కృత్యాల్లో వినియోగించడం, సులువుగా దొరికే రసాయనాలు, సైన్స్ పెట్టె, ప్రయోగశాల, అభ్యసన వనరు, వివిధ వనరులను వినియోగించడంలో పాటించాల్సిన జాగ్రత్తలు. సో ఈ టాపిక్స్ అన్నిటినీ కూడా మనం 8th యూనిట్లో చదువుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ 9th యూనిట్ భౌతిక రసాయన శాస్త్రాల బోధన అభ్యసనం కోసం ప్రణాళిక. సో ఈ యూనిట్లో బోధన అభ్యసనం కోసం ప్రణాళిక ఎందుకు చేస్తాము, ప్రణాళిక అంటే ఏంటి, పాఠ్య ప్రణాళిక తయారీలో చేయవలసిన విచారణలు, భావనల గుర్తింపు, నిర్వహణ, భౌతిక రసాయన శాస్త్ర పాఠంలోని మూలకాలు, సమూహ అభ్యసనం, భౌతిక రసాయన శాస్త్రంలో కృత్యాల నిర్వహణ, ప్రణాళిక, ప్రయోగశాల పని ప్రణాళిక, పాఠ్య ప్రణాళికలో ICT దాని అనువర్తనాలు. వీటిలో ఆ టాపిక్స్ అన్నిటిని నేర్చుకుంటామండి. 10th యూనిట్ భౌతిక రసాయన శాస్త్ర అభ్యసన మూల్యాంకన పద్ధతులు సాధనాలు. ఇందులో నికష, పరీక్ష, మాపనం, ముదింపు, మూల్యాంకనం, నిరంతర సమగ్ర మూల్యాంకనం, మూల్యాంకన చట్రం, ప్రత్యేక అవసరాలు గల పిల్లల్లో అభ్యసన మదింపు. ఇలాంటి టాపిక్స్ అన్నిటిని 10th యూనిట్లో నేర్చుకుంటాం. సో టోటల్గా మనకి ఫిజికల్ సైన్స్ మెథడాలజీలో 10 యూనిట్స్ ఉంటాయండి. 10 యూనిట్స్లోని సబ్ టాపిక్స్ అన్నిటినీ కూడా మనం చూసేసాం కదా. సో దీని నుంచి AP వాళ్ళకైతే 20 మార్క్స్కి 40 బిట్స్ వస్తాయి DSCలో. అదే TGT PGTలో అయితే 100 బిట్స్ వస్తాయి 100 మార్క్స్కి. తెలంగాణ వాళ్ళకి TGT PGT సేమ్ ఉంటుంది. DSCలో మాత్రం 16 మార్క్స్కి 32 బిట్స్ వస్తాయండి. సో ఇది తెలుగు ఫిజికల్ సైన్స్ మెథడాలజీ ఎవరైతే తెలుగులో నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి కంప్లీట్ ఎనాలిసిస్ అనేది చేయడం జరిగింది. సో దీని ఫిజికల్ సైన్స్ మెథడాలజీ మొత్తం యూనిట్లు మనం నేర్చుకోవాలి అంటే మీరు నా ఛానల్ని ఫాలో అయితే సరిపోతుంది. మీకు ఇంకేమైనా కంటెంట్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్ తెలుగులో కావాలి అన్నా కూడా మీరు దయచేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియో అవి చేయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. సో ఈ ఎనాలిసిస్ తర్వాత మనం యూనిట్ 1 వైజ్గా చెప్పుకోవడం జరుగుతుంది. ఫస్ట్ యూనిట్ 1. సో 15 or 20 వీడియోస్లో ఈ మెథడాలజీ మొత్తం నేను కవర్ చేసేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు ఎక్కువ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇది చాలామందికి రీచ్ అవుతుంది. చాలామంది ఆస్పిరెంట్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు కదా ఫిజికల్ సైన్స్ మెథడాలజీ కోసం. సో వాళ్ళకి యూజ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, కామెంట్, షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.